లో జరిగిన తొక్కిసలాటలో నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లికి చెందిన బొడ్డేడ నాయుడు బాబు మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. 2 రోజుల క్రితం భార్య నాగమణితో కలిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుపతికి వెళ్లారు. ఉచిత టోకెన్ల క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాటలో నాయుడు బాబు మృతి చెందగా మణికుమారి సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నాయుడు బాబు పోర్వెల్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఇక ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దైవ దర్శనానికి వెళ్లి ఆ దైవ సన్నిధికి చేరిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నిలిపింది. మా అమ్మ మా డాడీ సోమవారం బయలుదేరారండి. మండే మార్నింగ్ బయలుదేరి విజయవాడ దర్శనం చేసుకుని నైట్కి తిరుమల ట్రైన్ ఎక్కారు. విజయవాడ నుంచి తిరుమలకి వెళ్ళారు. అయితే తిరుమలకి రిజర్వేషన్ అయింది కానీ ట్రైన్కి టికెట్స్ బుక్ అవ్వలేదు. వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనేసి మా డాడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎప్పుడు వెళ్తారండి, ఇయర్లీ 4 times 5 times వెళ్తూనే ఉంటారు. ఎవరో ఒకరు తీసుకుని ఒక 30 members 50 members వేసుకుని అలా వెళ్తూనే ఉంటారండి. ఎప్పుడు తిరుమల అంటే బాగా ఇంట్రెస్ట్ డాడీకి. కాశీ ఒకటి, తిరుమల ఒకటి. అయితే ఈసారి వైకుంఠ దర్శనానికి ఎలాగైనా వెళ్ళాలి, వైకుంఠ దర్శనానికి వెళ్ళాలి అంటే ఎందుకు డాడీ, పండుగ ముందు వద్దు డాడీ అని చెప్తూనే ఉన్నాము. కానీ అసలు దర్శనం చేసుకోవాలమ్మా, బాగుంటుంది, ఆ రోజు వెళ్ళాలి అని చెప్పి అమ్మ డాడీ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ సైట్ ఫస్ట్ రిజర్వేషన్ చేసుకున్న టికెట్స్ కూడా బుక్ చేసుకుందాం అనుకున్నారు. కానీ సైట్ ప్రాబ్లం వల్ల అప్పుడు అవ్వలేదు ముందుగా. సరే క్యూలో నించోవాలమ్మా అని చెప్పారు. సరే డాడీ జాగ్రత్త, నేను ముందు రోజు చెప్తూనే ఉన్నాను అమ్మకి కూడా. ఏం జరిగిందో తెలియదండి. అమ్మ డాడీ చేయి పట్టుకొని ఇద్దరు వెళ్ళారంట. ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసేసరికి అందరూ వచ్చి పడిపోవడం వల్ల అమ్మ డాడీ సపరేట్ అయిపోయారంటండి. అసలు అమ్మ ఒక పక్కకి వెళ్ళిపోయిందంట చెప్తుంది అమ్మ. అమ్మనైతే పోలీసులు ఒక పక్కకి లాగి పెట్టేశారంటండి. కానీ డాడీ అసలు ఎక్కడున్నారనేది కూడా అమ్మకు తెలియలేదంట. వెళ్ళి మైక్ అనౌన్స్మెంట్ చేస్తుందంట, ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, నాయుడు బాబు నేను ఇక్కడ ఉన్నాను, అమ్మ నీ మనీ నేను ఇక్కడ ఉన్నానని మైక్ అనౌన్స్మెంట్ చేస్తుందంట. అసలు అమ్మకి కూడా అసలు డాడీకి ఏమైందనేది కూడా తెలియలేదంట. అంత తొక్కిసలాట అయిపోయిందంటండి. అసలు డాడీ ఏమైందో తెలియదు, ఎక్కడో దగ్గర ఉన్నారు, నేను మైక్ అనౌన్స్మెంట్ చేస్తే వస్తారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుందంట. అక్కడికి వెళ్ళి తీరమ్మసి డాడీ నెంబర్ నుంచి కాల్ చేసి పోలీసులు ఈ ఫోన్ పర్సన్ డెత్ అయిందమ్మా, మీరు ఇక్కడికి రావాలని చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు అమ్మ అక్కడికి వెళ్ళిందండి. మాకు కూడా మా డాడీ ఫోన్ నుంచే కాల్ వచ్చింది, పోలీసులే మాకు చెప్పారు.